రాయలసీమ కరువు బాధ్యతను గుర్తు చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రైతుల్లో ఆనందం నింపడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు శాసన మండలిలో ఉద్వేగంగా మాట్లాడారు. భవిష్యత్తులోనూ అన్నదాతలను ఆదుకునేలా పనిచేస్తానని స్పష్టం చేశారు. చాలా మంది అన్నారు అధ్యక్ష, అనంతపురం జిల్లా ఎడారిగా మారిపోతుంది, ఈ జిల్లాను ఎవరు రక్షించలేరని ఒక నానుడి వచ్చేసింది అధ్యక్ష. ఇంకొక పక్క కూడా అనంతపురం జిల్లాను చూస్తే వీళ్ళ ఆ పరిస్థితుల వల్ల అనారోగ్యం, ఇంకొక పక్క పౌష్టికాహారం కూడా తినలేని పరిస్థితి. ఎందుకంటే దేశ ఇప్పుడు చూస్తే 18 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు పంట వచ్చింది, వేరుశనగ పంట. 6 లక్షల ఎకరాలు వేస్తున్నారు, 6 లక్షల హెక్టార్లు అంటే 15 లక్షల ఎకరాలు వేస్తున్నారు. 14 సంవత్సరాలు నష్టపోయిన రైతు ఏ విధంగా కోరుకున్నాడు దేశ? వేసినప్పుడు మాత్రం ఆదాయం పెద్దగా రాదు, నష్టపోయినప్పుడు మాత్రం నష్టం ఎక్కువ వస్తూ ఉంది. అది సినారియో అక్కడ. అదే మరిగా దేశ కర్నూలు ఉంది. కర్నూలు కూడా చాలా వైశాల్యం కానీ ఏరియా కానీ అంతా కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్ పేదరికం ఉండే జిల్లా. అది కూడా రాయలసీమ కరువు నాకు ఒక స్ఫూర్తినిచ్చింది, నాకు ఒక బాధ్యతను గుర్తు చేసింది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఇది ఇంత మునుపుగా జరుగుంటే నాకు ఇంత కర్తవ్య బోధన వచ్చేది కాదు, లేకుంటే ఇవన్నీ చేయాలనే తపన, ఆవేదన, లేకుంటే ఇన్నోవేషన్స్ వచ్చేటివి కాదు అధ్యక్ష. అందులో నాకు ఇంకొక పక్క కూడా చూస్తే అనంతపూర్, మా జిల్లా, నన్ను నేను పుట్టిన అనంతపూర్ జిల్లా నన్ను తెలుగుదేశం పార్టీని ఎప్పుడూ గౌరవించిన జిల్లా అధ్యక్ష. ఒకప్పుడు కాదు, ఎప్పుడూ గౌరవించిన జిల్లా. పేదవాళ్ళు ఉండే జిల్లా, నీతి నిజాయితీ. నాకు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఉత్తరాంధ్ర ఏ విధంగా అయితే అవుతున్నారో అనంతపూర్ జిల్లా కూడా సేమ్ స్పిరిట్ నేను చూశాను. అక్కడికి పోతే వాళ్ళ కేకలు, ఈలలు చూస్తే నా ఒకసారి రియల్గా కూడా చెప్తున్నా, రాజకీయ నాయకుడికి ఏంటి అధ్యక్ష, మనం మంచి పని చేస్తే అభిమానించాలి. దానికంటే ఏం కోరుకుంటాం అధ్యక్ష? రాత్రి 2 గంటలు 3 గంటల వరకు పనిచేస్తుందంటే వాళ్ళు చూపించే స్ఫూర్తి కోసరం, వాళ్ళు ఇచ్చే ఆదరణ కోసరం పనిచేస్తున్నాం తప్ప ఇంకోటి కాదు. అది చూసినప్పుడు నేను ఆలోచించాను, ఎట్టి పరిస్థితుల్లో ఈ జిల్లాని కాపాడాలి అని ఆలోచించిన తర్వాత జిల్లాలో చాలాసార్లు తిరిగాను. ఏం చేస్తే బాగుంటుందని హంద్రీ నీవా, ఎట్టి పరిస్థితుల్లో హంద్రీ నీవాని పూర్తి చేయాలని ఒక సంకల్పం తీసుకున్నాను. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక హోదా విషయంలో రాజనీతిజ్ఞతతో వ్యవహరిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ప్యాకేజీ ద్వారా ఇస్తామంటున్నారని వివరించారు. ఇప్పుడు మీరు అంటున్నారు ఎంచోపైన హోదా కావాలి, ఎవరికి మేము హోదా ఇచ్చే పరిస్థితుల్లో లేవని వాళ్ళు అంటున్నారు. కన్ఫ్రంటేషన్ పెట్టుకుంటాను, ఓకే జరిగింది కన్ఫ్రంటేషన్. లాస్ట్లో ఏమవుతుందండి? పోలవరం ఆపుకుంటావా? నేను అడుగుతున్నా మిమ్మల్ని, పోలవరం ఆపుకుంటే ఏమవుతారు అంటే మళ్ళీ మీ వారికి గంజి కేంద్రాలు పెట్టాలా? ఎక్కడికి పోతామని అడుగుతున్నాను నేను. పోలవరం పూర్తి చేసుకోవాలి, మన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేసుకోవాలి, అభివృద్ధి చేయాలి. ఓకే, దాంట్లో తక్కువ ఇస్తారు లేకుంటే మోసం చేస్తారంటే మన తెలివితేటలు ఉపయోగిద్దాం. మీరు ఎందుకు రండి చెప్పండి నాకు, స్పెషల్ స్టేటస్లో ఏమొస్తుంది? ఇప్పుడు వాళ్ళు ఇస్తామనేది ఏంటి? దీంట్లో ఎక్కడ నష్టం జరుగుతుంది? యూ గైడ్ మీ. నేను ఒక మాట చెప్పాను మీకు, నిన్న కూడా చెప్పాను, యూ హ్యావ్ టు గైడ్ మీ. ఏ రూల్ కింద ఏమొస్తుంది? ఇప్పుడు నిన్న అన్నారు జయరాం రమేష్ ఒక మాట అన్నాడు, సంవత్సరానికి 60,000 కోట్లు పోతున్నాడు. ఎక్కడి నుంచి పోతుంది? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. సంవత్సరానికి 60,000 వస్తే ఈజ్ ఇట్ పాసిబుల్? ఒక సంవత్సరానికి 60,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తుంది అంటే నోటి మాట పాడాడు. ఇంకొకరు చెప్పడం ఏంటంటే ఈ యొక్క స్పెషల్ స్టేటస్ వస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జిబిషన్ వస్తుంది, ఇండస్ట్రీస్కి ఎగ్జిబిషన్ వచ్చింది, అన్నీ వచ్చేసాను. ఎక్కడ వస్తుంది చెప్పమండి నేను. మీరు చెప్పండి, పోనీ నన్ను ఎడ్యుకేట్ చేయండి, మీరు నాకు నేర్పించండి. లేదు ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రానికి కావాలి, ఇక్కడ వస్తుంది, మీరు ఎందుకు రాజీ పడుతున్నారని చెప్పండి. నేను రాజీ పడితే అప్పుడు అడగండి నన్ను. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. నా లైఫ్లో రాజీ పడిన సందర్భాలు లేవు, రాజీ పడవలసిన అవసరం కూడా నాకు లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే సమయంలో మూర్ఖంగా నేను వెళ్ళిపోయి రాష్ట్రానికి నష్టం చేసే పరిస్థితికి వస్తే చరిత్ర నన్ను క్షమించదు. ఆ విషయం ఎన్ని కష్టాలండి, నా ఆదాయం ఎంత అండి? ఇంత ఆదాయం ఉన్నప్పుడు ఇన్ని కష్టాలు పడ్డాను. 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇంకుండే సమయం ఎంత? 2.5 సంవత్సరం మళ్ళీ ఎలక్షన్స్ పోతాం, అది వేరే విషయం. కానీ నేను ఎక్కడ రాజీ పడుతున్నాను? ప్రత్యేక హోదాకి ఇచ్చిన బెనిఫిట్స్ అన్ని ఇస్తా అన్నప్పుడు నేను తీసుకోవాలన్నా వద్దని మిమ్మల్ని అడిగాను.
అది తీసుకొని పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాను. నిన్న కూడా మాట్లాడారు కొంతమంది, పోలవరం ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్. ఎస్, నేను ఇప్పుడు ఇస్తాను. 2018కి మీరు పూర్తి చేసే బాధ్యత మీరు అందరూ తీసుకోండి. హౌస్ మళ్ళీ మాటలు చెప్పడం కాదు, తీసుకుంటే నేనే ఇస్తా. నాకేందుకంటే నాకు ఇంకా శ్రమ తగ్గుతుంది. ఒక ఆయన అంటాడు మీకు టైం తగ్గుతుంది, కానీ తగ్గుతుంది. కానీ మీ ఇంటెన్షన్స్ డిఫరెంట్గా ఉంటే, ఈ ప్రాజెక్ట్ వస్తే, ఈ నీళ్లు వస్తే, ఆ పేరు నాకు వస్తే మీరు భరించలేకపోతే నేనేం చేయాలంటే దానికి